పప్పును కూడా ఇలా స్ట్రైనర్లో పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ మనం పక్కన పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పోపు ఇలా ఫ్రై అవుతుంది అన్నప్పుడు వెల్లుల్లి 2 తీసుకొని అలా మధ్యలో కట్ చేసి ఆయిల్లోకి వేసేయాలి. ఇక ఎండుమిర్చి కూడా 2గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ ఇంకా కరివేపాకు రెండింటిని ఒకటిసారి యాడ్ చేసేసి కొంచెం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? సో ఇందులో ఆనియన్సే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనము ఆకుకూర ఫ్రై అన్నప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే ఆకుకూర కూడా టేస్టీగా ఉంటుంది. సో ఈ పల్లి కారం పొడి నేను ఆల్రెడీ రెసిపీ ఈ వీడియో కంటే ముందే యాడ్ చేశాను, అది చూడండి. ఈ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట. సో టేస్ట్ హైలైట్, చాలా బాగుంటుంది. మీరు ఆ పల్లి పొడి ట్రై చేశాకనే ఈ ఫ్రై ట్రై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం డ్రైన్ చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, అది తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మునగాకు బాయిల్ అయిన స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes కొంచెం సిమ్లో వీటిల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ మనకి ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 to 10 minutes కలుపుతూ ఉండాలి అంతే. సో కొంచెం మగ్గాక మనం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా డ్రైన్ చేసి, ఆ పప్పును కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes కొద్దిసేపు సిమ్లో ఉండనివ్వాలి కలిపేసుకొని. సో ఇలా మిక్స్ చేసుకోవాలి స్లోగా. సో ఇక్కడ నేను ఏంటంటే 3 విజిల్స్ పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం మెత్తగా వచ్చింది, కానీ నాకు ఈ కన్సిస్టెన్సీలోనే ఈ మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది మనం రైస్లో కలుపుకున్నప్పుడు. సో మీకు కావాలంటే 2 విజిల్స్ పెట్టుకొని కూడా సేమ్ ఇదే కర్రీని ట్రై చేయొచ్చు ఫ్రై లాగా. సో మీరు ఒకసారి అలా కూడా ట్రై చేయండి, కానీ నాకు ఈ కన్సిస్టెన్సీ బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనము కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పల్లి కారం పొడి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. పల్లి కారం పొడి మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి, మీ స్పైస్ లెవెల్ తగినట్టు. సో ఇక్కడ మాకు ఎంత రిక్వైర్డో నేను అంత యాడ్ చేస్తున్నాను ర్యాండమ్గా, అంటే ఒక 4 స్పూన్స్ ఆఫ్ పల్లి పొడి అనుకోండి. సో ఇలా వేసుకున్నాక కలిపేసుకోవడమే. సో ఇక్కడ మనకి ఎలాంటి స్పెషల్గా కారం అవసరం లేదు, సాల్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్లో వేసాము ఆల్రెడీ. ఎట్ లాస్ట్ ఇదంతా వేసుకున్నాం కదా, కలిపేసుకొని ఒక 5-10 minutes సిమ్లోనే ఉంచేసి లాస్ట్లో సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని మనం సో మంచిగా వేడి వేడి రైస్ నెయ్యి వేసుకొని ఈ